ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు సెలవిచ్చిన రీతిగానయ్యా పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెండ దెబ్బైనా తగలకుండా కాపాడుతానని మీరు సెలవిచ్చారు. ఈ వేడిమి గల ఎండాకాలంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షేమస్థితిలో ఉంచారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం జరిగిన ఆరాధనలన్నీ కూడా మీ నామానికి మహిమార్థమే జరిగించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు ఆరాధనను కూడా ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యాల్లోనూ వాక్య పరిచర్లోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమే జరిగించండి. వాతావరణం అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 మొదటిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తల్లులైన వారందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్కరికి కూడా, తల్లులైన ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు యేసు కృపా సన్నిధి పరిచర్యల ద్వారా తెలియజేస్తున్నాం. తల్లులుగా మీరు చేసే ప్రార్థనలు మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద అత్యధికమైన ఆశీర్వాదం తీసుకురావాలని ఈ మదర్స్ డే రోజు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఈ ఆదివారపు ఆరాధనలో కొన్ని పాటలు మనం పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు.
ఒకసారి చప్పట్లు కొడుతూ పాడదాం. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను,
ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. విలువగు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన, విలువగు రక్తాన్ని చిందించిన, కలుషములన్నీ హరించిన, నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును, నీ సేవ జరిగింతును, యేసయ్యా నీ సేవ జరిగింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసింతును, నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును, యేసయ్యా నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, నీ కార్యము వివరింతును,
నీ కార్యము వివరింతును, నీతోనే పయనింతును యేసయ్యా, నీతోనే పయనింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుతిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నావా
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో జిల్లు నా పడవా, నడిపించు నా నావా. జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నా నావా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నా నావా. నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నా నావా. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి కీర్తనల గ్రంథం 15వ కీర్తన ధ్యాన వాక్యం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 15వ కీర్తన మన మధ్యలో ఉన్న చెల్లి భావ్య చదువుతుంది. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఆమేన్.
దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడించి ప్రార్థనలు ఏకీభవించుదాం. మన మధ్యలో ఉన్న పౌల్ రాజయ్య గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియమైన పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ పగలంతా కూడా మీరు నాయన మందిరంలో ఆరాధనలో సహాయం చేశారు. ఈ సాయంకాలపు ఆరాధనలో ఈ సాయంకాల సమయంలో ఈ విధముగా ఏర్పాటు చేయబడిన స్థలంలో చేరి కూడి ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించి ఘనపరిచున్నారు. మీరు మహిమ పొందికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు దాసుని ద్వారా కూడా వచ్చిన నాకును కావలసిన నీ పరిశుద్ధమైన విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి వచ్చిన నీ ప్రజలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు వందనాలు. స్థలము ఎవరు నా కాంపౌండ్ అంతటా దర్శించి నీ రక్త ప్రోక్షణ ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. గత సంవత్సరం అంతలో మీరు తోడుగా ఉండి మరొక నూతన సంవత్సరం నూతన దయకిరీటం సంవత్సరంని దయకిరీటం మీరు ధరింపచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తం మీ చేతికి ప్రభు హరి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగునుగాక. ఇక్కడ వచ్చిన సాయంకాల ఆరాధనకు వచ్చిన మనందరి కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ రోజున మన మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి మన ప్రియులు బాజీరావు గారిని మనం ప్రేమతో ఆహ్వానించాము. వారు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తారు కనుక మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని వాక్యం వినాలని తెలియజేస్తున్నాను. దానికి ముందుగా మన సంఘ బిడ్డల్లో మరి ఇస్సాక్ గారు కొంచెం బలహీనంగా ఉన్నారు కనుక ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని, ప్రాముఖ్యంగా ఇస్సాక్ గారు మంచి ఆరోగ్యం పొందుకోవాలని, అలాగే మన సంఘ బిడ్డలో కొంతమంది యవనస్తులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటిలో దేవుడి విషయాన్ని ఇవ్వాలని చిన్న ప్రార్థన చేసిన వెంటనే దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మా ప్రియ సంఘ బిడ్డలు నాయన నీ కుమారుడు ఇస్సాక్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని ఆయనకి దయచేయమని, నువ్వు పొందిన గాయములో ఉన్న స్వస్థత ఆరోగ్యం వారికి ఇమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా, మరి సంఘములో మరి యవనస్తులు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మంచి విజయాన్ని దయచేయండి నాయన. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా అన్నిటిలో మనకు విజయం కలుగునని చెప్పినట్లుగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా చక్కటి విజయాన్ని మీరు దయచేసి మీ సన్నిధి తోడుగివ్వండి. ప్రత్యేకంగా ఈరోజు ఉమెన్స్ డేని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. మహిళా దినోత్సవాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అలాగే ఈరోజు మరి పుట్టినరోజు చేసుకుంటున్నాం మరి నిస్సిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నీ దాసుని ముఖాంతంలోంచి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడి మా చెవులకు వినుబుద్ధి పుట్టించి వాక్యమైన తండ్రి మీరే మాతో మాట్లాడమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ నెల 15వ తారీఖు అనగా శుక్రవారం VBS వెంకటేపాలెం చర్చిలో జరుగుతుంది కనుక బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. VBS 15వ తారీఖు శుక్రవారం పగలు వెంకటేపాలెం యేసు కృపా సన్నిధి మందిరంలో జరుగుతుంది. పిల్లలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఆ VBS కార్యక్రమం అంతా కూడా దేవుడు తన ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. ఆమె చెప్దామండి. హల్లెలూయా. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే. హల్లెలూయా. ఈ సమయంలో మరి
విలువైన సమయాన్ని పాటు చేయకుండా మన ప్రియులు బాసిరావు అయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తుండే అందరూ చప్పట్లు కొడుతూ మన ఆహ్వానాన్ని వారికి తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రములు ప్రభువా, మహోన్నతుడా, దయగల ప్రభువా, ప్రేమ గల తండ్రి, కరుణామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఈ సాయంకాల కాల సమయంలో యేసు కృపా సన్నిధి పరిచర్యలు పరలోకపు గవనిగా మీరు ప్రేమించి నాయన మార్కయ్య గారి ద్వారా పునఃప్రతిష్ఠింపజేసినటువంటి యొక్క పరిశుద్ధ మందిరమును బట్టి మిమ్మల్ని స్తుతించున్నాం ప్రభువా. నాయన కృపగల గొప్ప నాయన, ఈరోజు మరి ఇక్కడ తండ్రి యొక్క ప్రార్థన ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిశుద్ధులైనటువంటి బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరి మార్గారు మావయ్య గారిని కూడా దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి, కుటుంబం చుట్టూ మీ బలమైన కంచెను ఉంచి కాచి కాపాడండి ప్రభా. ఇప్పుడు నేను కొద్దిగా వాక్యం ధ్యానించుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను జ్ఞానం లేనివాడిని ప్రభా, అజ్ఞానిని తండ్రి ప్రభా, వట్టి పాత్రను ఓటి కుండనై ఉన్నాను నాయన ప్రభా. మరి తండ్రి మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకొనమని నాయన, మరి బిడ్డల కొరకు మీరేమైతే సందేశాన్ని సిద్ధపరిచి ఉన్నారో ప్రభా, మీరే తండ్రి ప్రతి ఒక్కరితోనూ నాతో మాతో అందరితో మాట్లాడమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి నాయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇందాక పడిపోయాను సార్, నేను అక్కడ స్టెప్ కింద ఇటుకలు ఇలా ఊడిపోయింది దిగుతుంటే, ఇక్కడ దెబ్బ తగిలేసింది, చట్టకు దెబ్బ తగిలేసింది. నేను అమ్మ వందనాలు. అసలు ఈ సందేశం అసలు ఏం మాట్లాడాలంటే ఈ వారం రోజులు చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది సార్. అయినా నేను చాలాసేపు వాక్యం చదువుతుంటే ఏం మాట్లాడాలి ప్రభు అంటే సామర్థ్యము అనే అంశం మీద మాట్లాడమని దేవుడు మరి నాకు ఒక ఆలోచన ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. సామర్థ్యం అంటే ఏంటంటే సఫిషియన్సీ, ఇంగ్లీష్లో సఫిషియన్సీ అంటే క్యాపబిలిటీ అన్నమాట. అది మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచన, మన సొంత సామర్థ్యం మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ మనం దేవుడే మనకి సామర్థ్యం కలుగు చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా సామర్థ్యం ఎలా కలిగిస్తుంటాడంటే 75 మంది వెళ్ళారు ఎక్కడికి, ఐగుప్తు దేశానికి. ఇశ్రాయేలీలు వెళ్ళినటువంటి వాళ్ళు యాకోబు గారు సంతానం 70 మంది ఒక చోట రాయబడి ఉంది, ఒక చోట 74 మంది 75 మంది వెళ్ళారు. 400 సంవత్సరాలకి వాళ్ళు ఎంతమంది అయ్యారంటే దగ్గర 30 లక్షల మంది. ఇప్పుడు అది అసాధ్యమైంది. అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తారు, ఏమనంటే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూడమని చెప్తారు దేవుడు. ఈ నక్షత్రాలను చూడు, నీ సంతానము అంతలాగే ఆశీర్వదిస్తున్నాను అని. అలాగే సముద్రపు ఇసుక రేణుగు వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని సంతానము లేనప్పుడు అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు. మరి మా కుటుంబం 100 మంది చరిత్ర నాకు తెలుసు. మా తాతగారు 105 సంవత్సరాలు బ్రతికారు, మా నాన్నగారు 70 సంవత్సరాలు, తర్వాత నేను, నా తర్వాత నా పిల్లలు, నా పిల్లల తర్వాత పిల్లలు. వీళ్ళందరూ ఈ 100 సంవత్సరాల్లో చూస్తే ఎంతమంది అయ్యామంటే మేము ఒక 100 మంది కూడా అవ్వలేదు మేము. అలాగా మరి 70 మంది వెళ్ళినప్పుడు 400 సంవత్సరాలకి ఒక 10,000 మంది 20,000 మంది అవ్వటం కూడా అసాధ్యమే. అటువంటి సమయంలో దేవుడు వాళ్ళని 30 లక్షలు, కొంతమంది 20 లక్షలు అంటారు, 20 లక్షల మంది అయిపోయారంటే ఎంత ఆశీర్వదించారంటే వాళ్ళకి ఆ సామర్థ్యం దేవుడే కలిగించాడు.
ఒక్కొక్కళ్ళు నేను అనుకుంటాను 100 మంది పిల్లల కంటేనే కానీ అంత అన్ని లక్షల మంది అయి ఉండరు అని. అంటే అంత సామర్థ్యం ఎవరు కలిగించారంటే దేవుడే కలిగించారు ఆ సామర్థ్యం. ఇప్పుడు ఆ, ఈ ఇల్లు కడుతున్నప్పుడు ఇదంత పెద్ద లోయ. ఒక తాపి మేస్త్రి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు 100 లారీలు పడుతుందండి క్వారీ మట్టి ఇది పూడ్చాలంటే 2 లక్షలు అవుతుంది అన్నాడు. ఇంకొక మేస్త్రిని పిలిచినప్పుడు 70 లారీలు పడుతుందండి ఇది పూడ్చాలంటే 1,50,000 అవుతుంది అన్నారు. మరి దేవుడు మాకు కలిగించినటువంటి సామర్థ్యం ఏంటంటే, నేను స్టార్ట్ చేసి 5 టన్నుల లారీలు తెప్పించినప్పుడు 18 లారీలకి పూడిపోయింది ఇదంతాను. 100 లారీలు ఎక్కడ, 18 లారీలు ఎక్కడ? ఆ సామర్థ్యం ఎవరు కలిగించారంటే దేవుడే. ఇది ₹1,00,00,000 బేరం పెట్టాం ఆ మధ్యన. మాకు ₹1,00,00,000 అవ్వలేదు. మేము రైట్ వేలో సరైన విధంగా కట్టినప్పుడు కూడాను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత 7 సంవత్సరాలు కట్టాము ఈ ఇల్లు, మీకు అర్థమవుతుంది. మరి అలా కట్టినప్పుడు కూడా అంత అవ్వలేదు. అంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని కలిగించాడు. కలిగించిన తర్వాత క్రింద వేసేసిన తర్వాత మేస్త్రి ఏమన్నాడంటే, క్రింద ఎలాగ వేస్తాం కనుక ఎట్ ఏ టైం పైన స్లాబ్ కూడా వేసేద్దామండి అన్నాడు. స్లాబ్ వేయటానికి మన దగ్గర డబ్బులు లేవు కదా అన్నాను. ఐరన్ ఉంది కదండి, సిమెంట్ నేను అరువు తీసుకొస్తాను అన్నాడు. అప్పటికప్పుడు వేసేసాడు ఈ స్లాబ్. ఎందుకు వేసాడంటే అది దేవుడు కలిగించిన సామర్థ్యం, దేవుని మహాకృప. ఈ రోజున మనం ఇక్కడ మందిరం స్థాపించి ఇక్కడ మరి అయ్యగారి ద్వారా ఇక్కడ ప్రార్థనలు నడపాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం అన్నమాట. కనుక ఆ సామర్థ్యాన్ని దేవుడే ఇచ్చి ఇది ఇలా నిర్మిస్తాడని వీ నెవర్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. అసలు మేము ఎప్పుడు ఆలోచించలేదు, మా ఆలోచనలో లేదు అసలు ఇది. ఇప్పుడు ఈ సామర్థ్యము ఇదంతా కూడా వీళ్ళు ఇశ్రాయేలీలు అనుకున్నారట, మా సొంత సామర్థ్యం వల్లే మేము గొప్పవాళ్ళం అయిపోతున్నాం, మా సొంత సామర్థ్యం వల్లే మేము కానాను దేశానికి వెళుతున్నామని అనుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి, 8వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. ప్రైజ్ ద లార్డ్. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మానవుల యొక్క ప్రయాస వలన ఏమి కాదు. వాళ్ళు అనుకున్నారట, మై పవర్ అండ్ మై మైటీ హ్యాండ్, మా శక్తి, మా భుజబలం, మా భాగ్యము, సంపాదన ఇదంతా కూడా మా సొంత సామర్థ్యం అనుకున్నారు. కానీ అది దేవుడి సామర్థ్యమే అంటున్నాడు. ఏమంటాడంటే, మీరు భాగ్యము సంపాదించుకుంటే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఇప్పుడు సామెతల గ్రంథం కనుక చదివితే 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము 10:22 సామెతలు 10:22. ప్రైజ్ ద లార్డ్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం ఆశీర్వదించబడాలంటే దేవుడే ఆ సామర్థ్యం కలుగు చేయాలి. మన సమస్యల నుండి దేవుడు విడిపించాలంటే ఆ సామర్థ్యం కూడా దేవుడే కలిగించాలి. అంతేగాని మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు, లేకపోతే మనం చేస్తున్నటువంటి ఈ క్రియల వలన కానీ మనకి అట్లలో నుండి మనం విడుదల పొందలేము. దేవుడే మనకి ఆ సామర్థ్యాన్ని కలుగు చేయాలి. దానికి ఏమంటాడంటే ఈయన, ఒకసారి చదవండి, 2 కొరింథీయులు 3వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది.
ఆ సామర్థ్యం దేవుడే కలిగించాడు వాళ్ళకి. వాళ్ళ వలన ఏమీ కాదని పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు కూడా, సువార్త చెప్పినప్పుడు కూడా, పేతురు గారికి సామర్థ్యం కలిగించినటువంటి దేవుడే పౌలు గారు అంటున్నారు, నాకు కూడా సామర్థ్యం కలిగించింది ఆయనే అని చెప్పి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు అనగా మన సొంత సామర్థ్యం వల్ల కలిగినది కాదు. ఇది దేవుని వరమే, దేవుని కృపావరమే. అంటే దేవుడు మనకి ఉచితంగా కృప వల్లనే మనం రక్షించబడ్డాం. కృప వల్లనే రక్షించబడ్డామంటే ఆ సామర్థ్యం దేవుడే కలిగించాడనమాట మనకి. అందుకనే పౌలు గారు కూడా అంటారు, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, అయినను ప్రయాసపడినది నేను కాదు. మొట్టమొదటి ఏమంటే వాళ్ళందరికంటే నేనే ఎక్కువగా ప్రయాసపడ్డానని చెప్తూ, ఇప్పుడు ఏమంటాడంటే చివరిలోనూ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కృప అంటే మన ఓల్డ్ టెస్టిమెంట్లోను సామర్థ్యము, నూతన నిబంధనలో కృప. కృప అంటే మనం ఏమి కష్టపడకుండా ఉచితంగా ఇచ్చేదే కృప. అలాగే సామర్థ్యం కూడా మనం ఏమి కష్టపడకుండా దేవుని చేత సామర్థ్యము కలిగినదే, దేవుడు కలిగించేటటువంటి సామర్థ్యమే కృప. మేరీ థామస్ అని ఆవిడ రైల్వే స్టేషన్ మాస్టర్గా విజయవాడలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆవిడ రిటైర్డ్ అయినప్పుడు విలేకరులు వెళ్ళి అడిగారు ఆవిడని, మేడం, భారతదేశంలోనే మీరు మొట్టమొదట మహిళా రైల్వే స్టేషన్ మాస్టర్గా పనిచేసి ఈ పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్లో మీరు రిటైర్డ్ అయ్యారు, అయితే మీరు అసలు రైల్వేలో ఎలాగ ఎంటర్ అయ్యారు మీరు? అప్పటికి రైల్వేలో మహిళలు అనేవాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు లేరు స్టేషన్ మాస్టర్ హోదాలోను. మీరు డిఆర్ఎంగా అంటే డివిజనల్ రైల్వే మేనేజర్ హోదాలో ఈ డివిజన్ అందరికీ పెద్ద అధికారిగా రిటైర్డ్ అయ్యారు కదా, అసలు మీరు ఈ ఏఎస్ఎంగా రైల్వేలో ఎలా ఎంటర్ అయ్యారు మీరు? అసలు ఈ ఉద్యోగం మీరు ఎలా సంపాదించారని చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ ఒక క్రైస్తవ విశ్వాసి, మేరీ థామస్ ఆవిడ పేరు. ఆవిడ నోటిఫికేషన్ చూసిందట. అంటే రైల్వే ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడుతుంది కదా ఉద్యోగాల కోసం. ఆ నోటిఫికేషన్ చూసినప్పుడు క్రింద ఎక్కడ కూడా ఆ నోటిఫికేషన్లోనూ పురుషులకు మాత్రమే అని లేదట. సాధారణంగా నోటిఫికేషన్లో పురుషులకు మాత్రమే అని ఉంటుంది, పురుషులకు మాత్రమే అని ఎక్కడా లేదు. అప్పుడు వీడు ప్రార్థన చేసుకొని, పురుషులకు మాత్రమే అని లేదు కదా, మనం కూడా అప్లై చేద్దాం, మహిళలకు లేదంటే కొన్ని అప్లికేషన్ తీసి పడేస్తారు కదా అని అప్లై చేసింది. అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఆల్ ఇండియా లెవెల్లో మహిళలు ఎవరు కూడా అప్లై చేయలేదు, ఈవిడే అప్లై చేసింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనూ రైల్వే మినిస్టర్ని పిలిచి, రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి లేడీస్ని కూడా తీయండి, మన నోటిఫికేషన్లోనూ లేడీస్ కూడా పెట్టారా అంటే లేడీస్ కానీ అనలేదు మేడం, మేము ఓన్లీ నోటిఫికేషన్ విడుదల చేసాం, పురుషులకు మాత్రమే అనలేదు, మేము స్త్రీలు కూడా అప్లై చేస్తుంటారంటే మొత్తం అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయో తీయమన్నారు లేడీస్కి. మహిళలు ఎంతమంది అప్లై చేశారో చూడమన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 19 అప్లికేషన్లు వచ్చినాయట. ఆల్ ఇండియా లెవెల్లో 1900 కాదు, 19,000 కాదు, ఉత్తి 19 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 19 అప్లికేషన్లో ఈవిడ ఒక ఆవిడ, మేరీ థామస్ గారు. అప్పుడు ఇందిరాగాంధీ అందట ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే 19 వచ్చినాయి. అంటే 19 ఏంటి, మహిళలకు కూడా అని మీరు ముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రాయాలి, అక్కడ మీరు రాయకపోవటం వల్ల ఇప్పుడు 19 మంది వచ్చారు కదా, ఆ 19 మందిని కూడా
మీరు ఇమీడియట్గా అపాయింట్ చేసేసి రైల్వే స్టేషన్ మాస్టర్గా ఇచ్చేయమన్నారట ఉద్యోగం. అర్హత లేదు, సామర్థ్యం లేదు, అసలు ఆ మహిళలకు అసలు ఏ పోస్టులే లేవు. అటువంటి టైంలోనూ మా దేవుడు వాళ్ళకి అధికారులకు ఒక ఆలోచన ఇచ్చి మహిళలకు కూడా దీనికి అప్లై చేసేలాగా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్తో నేను మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్ మాస్టర్గా నేను ఉద్యోగం సంపాదించాను. అది దేవుని కృప వల్లనే అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం సామర్థ్యం లేదని అనుకుంటాం. మనం ఎంతసేపు ఏంటంటే మన సొంత సామర్థ్యాల మీదే మనం డిపెండ్ అవుతూ ఉంటాం. అయితే దేవుడు మనకు సామర్థ్యం కలిగించాడనే విషయాన్ని ముందు మనం నమ్మాలి. దేవుడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని మాత్రం మనం తప్పనిసరిగా నమ్మాలి. ఒకసారి తీండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 Corinthians నేను చదువుతానండి. 10వ అధ్యాయం 13వ వచనం. శోధనలోను మనం ఎంతసేపు శోధనలోనే ఉన్నామని చెప్పి ఎక్కువగా ఏంటంటే మన క్రైస్తవ విశ్వాసులంతా ఇప్పుడు శోధనలోనే ఉన్నాం. ఏదో ఒక శోధన, ఏదో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఏవో గొడవలు. కనుక మనం ఏం చేస్తుంటామంటే శోధనలో పడిపోయామని చెప్పేసి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన శోధనలతో పాటు అందులో నుండి తప్పించుకునేటటువంటి మార్గం, ఆ సామర్థ్యం కూడా కలిగిస్తాడు దేవుడే. కలిగించడం అంటే మనం ఒకవేళ ఆర్థిక సమస్యలో కనుక ఉంటే ఆ ఆర్థిక సమస్యల నుండి మనం ఎలా బయటికి రావాలో కూడా దేవుడే చెప్తాడు. అది మేము భయంకరమైనటువంటి ఆర్థిక సమస్యలు వెళుతున్నప్పుడు కూడా